హై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ రావు బిగ్ బాస్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 అండ్ వీక్ 5 ఒక మిడ్ వీక్ ఎలిమినేషన్ అయిపోయింది అండ్ స్టిల్ ఓటింగ్ కంటిన్యూ అవుతుంది. సో ఇంకొక ఎలిమినేషన్ ఈ వీకెండ్లో ఉంటుంది. సో నిన్న మిడ్ వీక్ ఎలిమినేషన్లో చాలా ఇంట్రెస్టింగ్ పరిణామాలు అయితే జరిగాయి అండ్ నెక్స్ట్ ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు చూసే ముందు అయితే వీడియోని లైక్ చేసి మీ ఫేవరెట్ ఎవరో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎర్లీ అప్డేట్ ఇలా తెలుసుకోవాలంటే. సో నెక్స్ట్ మనకు ఫ్యాన్ బేస్లో ఎవరు పాపులర్ ఉన్నారో చూస్తూ మాట్లాడదాం. సో ఇదే ఆర్డర్ నబిల్, నిఖిల్ అండ్ మణికంఠ అయితే టాప్లో ఉన్నారు. సో మణికంఠ ఎలా టాప్ 3 వచ్చాడని చెప్పి నైట్ అయితే చాలా పెద్ద డిస్కషన్స్ లైవ్లో జరిగాయి. ఇది ఎపిసోడ్లో రాలేదు. ముఖ్యంగా సీత అండ్ నిఖిల్, ప్రేరణ వీళ్ళంతా మాట్లాడుకున్నారు. వాడు వెనక మాట్లాడవద్దు ఇక నుంచి, ఇలా ఇది అసలు యాక్చువల్ చెప్పాలంటే టార్గెట్ చేయడం. సో ఓటింగ్ ముగ్గురికి ఎక్కువ వచ్చింది, ఇతని గురించి ఎందుకు మాట్లాడుకోవడం అనేదే ఇక్కడ ఇంపార్టెంట్ విషయం. సో వీళ్ళు చేసే మిస్టేకే ఇది. మిస్టేక్ కాదు, జనరల్గా ఇది టార్గెటే అని చెప్పొచ్చు. సో దానివల్ల అతడు ఓటింగ్ పెరిగింది. వీళ్ళు తెలియకుండా మళ్ళీ దాని గురించే మాట్లాడుతూ నైట్ అంతా ముఖ్యంగా సీత ఎక్స్పోజ్ అయిందని చెప్పొచ్చు. సీత ఎక్కువగా అతని గురించి టార్గెట్ చేసింది. నెక్స్ట్ విష్ణుప్రియ కూడా సో మణికంఠలా ఉంటా ఇక నుంచి నాకు ఓటింగ్ వస్తుంది అని తన అనడం. సో తను యాక్చువల్గా పృథ్వీ వెంట పడడం ఆపేసి ఆట ఆడితే ఖచ్చితంగా తన ఫ్యాన్స్ హోప్స్ని రీచ్ అయ్యేది. సో ఎంతో హోప్స్ పెట్టుకున్నారు, కానీ ఆమె తన టాప్లో ఉన్న విషయాన్ని మర్చిపోయి ఆట మీద ఎక్కువ ఇంట్రెస్ట్ లేకుండా ఆడి ఓటింగ్ అయితే తగ్గించుకుంది. అండ్ ఆదిత్య ఎలాగో ఎలిమినేట్ అయ్యాడు. నెక్స్ట్ నైన్కి వీకెండ్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో వైల్డ్ కార్డ్స్ రాబోతున్నాయి. గేమ్ అయితే టోటల్గా మారబోతుంది. దాని అప్డేట్స్ మళ్ళీ ఒక వీడియోలో చెప్తా.